హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. జూనియర్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట ఢిల్లీ లొకేషన్ నుండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు. ఫుల్ టైమ్గా మీ ఇంటి నుండి అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ లొకేషన్ నుండి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్ కనుక చూసుకున్నట్టయితే బికమ్ ఎన్ అవుట్ కోడర్ యాజ్ ఎ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి కంప్లీట్గా నైట్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. 7:30 to 4:30 AM వరకు మీరు నైట్ షిఫ్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేము ఈ యొక్క షిఫ్ట్లో వర్క్ చేయగలము అని మీరు విల్లింగ్ కనుక ఉన్నట్టయితే మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ది డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డేటా ఎంట్రీ టాస్క్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్స్పెక్షన్ డేటా ఫ్రమ్ అవర్ క్లయింట్స్ proprietary system to client system అనమాట. ఎంట్రీ ఆఫ్ రీప్లేస్మెంట్ కాస్ట్ డేటా ఇంటూ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ అదర్ క్లారికల్ ఫంక్షన్ యాజ్ రిక్వైర్డ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటని కనుక చూసుకున్నట్టయితే ఎంటర్, అప్డేట్ అండ్ అలాగే వెరిఫై ఈ యొక్క డేటాని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అలాగే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డేటాని కరెక్ట్గా ఉందా లేదనేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. వేరియస్ ప్రాపర్టీ అండ్ క్లయింట్ సిస్టమ్ నుండి మీరు ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ సాటిస్ఫాక్టరీ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో ఈ యొక్క డేటా క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేసి మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ ఎఫెక్టివ్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ విత్ బిజినెస్ యూనిట్ స్పెషలిస్ట్ అనమాట. మీకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎఫెక్టివ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ నీడ్ టు బి సక్సెస్ఫుల్ కనుక చూసుకున్నట్టయితే హై స్కూల్ డిప్లొమా. సో మీరు వచ్చేసి 12th పాస్ అయితే సరిపోతుంది అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ ప్రాసెస్ బేసిక్ ఎనలైటికల్ ఓరల్ రిటర్న్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫిషియెంట్ ఇన్ యూజింగ్ ఏ కంప్యూటర్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనమాట. సో బేసిక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే కంప్యూటర్ యూజ్ చేసే ప్రొఫిషియన్సీ మీకు ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్బల్ అండ్ రిటర్న్. సో ఈ యొక్క ఇంగ్లీష్లో మీకు ఫ్లూయెంట్గా రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. హై ఇంటర్నెట్ స్పీడ్ రిక్వైర్డ్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే ఎనీ లొకేషన్ నుండి మీరు వర్క్ చేస్తారు కాబట్టి మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనేది అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇక్కడ అప్లై టు పొజిషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అప్లోడ్ రెజ్యూమ్ దగ్గర మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, సో ఇవన్నీ కూడా ఇచ్చేయండి. దిస్ పొజిషన్ రిక్వెస్ట్ వర్కింగ్. సో మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి కంఫర్టబుల్గా నైట్ వర్కింగ్ అవర్స్కి కంఫర్టబుల్ అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. సో ఇక్కడ ఎస్ అనే ఇవ్వాల్సి ఉంటుంది, ఎస్ అని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ రిక్వైర్ దట్ దిస్ బీ your only job to ensure consistent performance and adherence health safety guidelines. Can you confirm if you are currently engaged in or planning to engage in any other employment? సో ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో ఐ హ్యావ్ ఏ డే టైమ్ జాబ్ అనేసి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చదువుకోండి, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది ఇవ్వండి. Could you share how you plan to manage working exclusively at night in terms of your routine and commitments? సో మీ యొక్క రొటీన్స్ అలాగే కమిట్మెంట్స్ ఉంటాయి కదా, సో ఎలా మేనేజ్ చేస్తారని అడుగుతున్నారు. సో మీ యొక్క ఒక ఫ్యూ లైన్స్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఎలా 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 మేనేజ్ చేస్తాము ఏంటి అనేసి. డూ యూ ఫోర్సెస్ ఎనీ ఛాలెంజ్ ఇన్ కమిటింగ్ నైట్ షిఫ్ట్ యాజ్ యువర్ సోల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇఫ్ సో హౌ వుడ్ యూ అడ్రస్ దెమ్? సో ఇది కూడా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నైట్ షిఫ్ట్ గురించి వాళ్ళు అడుగుతున్నారు ఎంప్లాయ్మెంట్, సో దాని గురించి మీరు రాయాల్సి ఉంటుంది. శాలరీ ఎక్స్పెక్టేషన్ ఇన్ USD పర్ మంత్. సో మీరు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడుగుతున్నారు.
సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట డేటా ఎంట్రీ వర్క్కి ఆల్మోస్ట్ $700 టు $800 ఉంటుంది. సో దాని మధ్యలో అయితే మీరు ఇచ్చేసేయండి మంత్లీ శాలరీ. నెక్స్ట్ వచ్చేసి అంటే 35,000 వరకు శాలరీ ఉంటుంది. సో మీరు US డాలర్లో చెప్పాల్సి ఉంటుందన్నమాట. 700 ఆర్ 650 అలా ఇచ్చేసేయండి. వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్, డూ యూ హ్యావ్ ఇమ్మీడియట్ అవైలబిలిటీ? సో ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారా అని అడుగుతున్నారు. సో ఎస్ ఇవ్వండి. వాట్ ఈజ్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్, మీ ఇంటర్నెట్ స్పీడ్ 100 MBPS ఇలా ఉంటుంది కదా, సో అలా ఇచ్చేసేయండి. దిస్ పొజిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ న్యూఢిల్లీ, ఆర్ యూ ఫ్రమ్ న్యూఢిల్లీ? ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. సో నో అయితే నో ఇచ్చేసేయండి. మీకు ఎక్కడి నుంచి అయినా మీరు వర్క్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నో ప్రాబ్లం, అప్లై చేసుకోండి. నెక్స్ట్ సో దీని తర్వాత సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. సో వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ అవుతుంది. మీ అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్ అయితే ఇస్తారనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.